భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఎంతో అందంగా కనిపించిన ఈ భామ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన మరో భిన్నమైన పాత్రలో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పవర్ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామలో కియారా హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. దీనిలో భాగంగా హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ మాట్లాడుతూ తెలుగులో పూర్తిగా 2 భిన్నమైన పాత్రలు తనకు దక్కడం ఎంతో అదృష్టమని భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలను ఉద్దేశించి చెప్పింది. ఇద్దరు అద్భుతమైన నటులతో నటించే అవకాశం తనకు దక్కిందని వెల్లడించింది. హీరో అనే పదానికి సరైన నిర్వచనం రామ్ చరణ్ అని కియారా కొనియాడింది. ఒక కమర్షియల్ హీరోకి ఉండాల్సిన లక్షణాలేంటి అని చరణ్ గురించి అడిగితే అన్ని బాక్సుల్లో తాను టిక్ చేస్తానని తెలిపింది. కేవలం యాక్షన్ సన్నివేశాల్లోనే కాదని ఎమోషన్, డ్రామా సీన్లపై కూడా చరణ్ కి ఎంతో కమాండ్ ఉందని చెప్పింది. తాను చాలా మంచి డాన్సర్ నని కియారా తెలిపింది. అయినప్పటికీ చరణ్ తో సమానంగా కాలు కదపడం చాలా కష్టమని చెప్పింది. చరణ్ చాలా గ్రేస్ఫుల్ డాన్సర్ అని, ఆయన ఎనర్జీ మరో స్థాయిలో ఉంటుందని, డాన్స్ చేసేటప్పుడు ఆయన హావభావాలు అద్భుతంగా ఉంటాయని కియారా కొనియాడింది. ఇలాంటి డాన్సర్ తో కలిసి డాన్స్ చేయడం నిజంగా చాలా సరదాగా ఉంటుందని చెప్పింది. సెట్స్ లో చరణ్ తో డాన్స్ చేయడంలో ఎంతో సరదాగా అనిపించేదని చెప్పుకొచ్చింది. సినిమాలో చరణ్ ని రెండోసారి కలిసే సన్నివేశం అంటే తనకు చాలా ఇష్టమని, అదేంటో మీరు సినిమాలోనే చూడాలని వెల్లడించింది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.